గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కోసం చూస్తున్నారు అంటే దిస్ ఈజ్ ద వీడియో వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. అది కూడా ఫ్రమ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ది ఐటీ సెగ్మెంట్. సో మనకి ఇన్ఫోసిస్ నుంచి వాకిన్ ఇంటర్వ్యూ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో బేసికల్గా ఈ వాకిన్ ఇంటర్వ్యూ ఎవరి కోసం అంటే ఎంట్రీ లెవెల్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎందుకు వెయిట్ చేయడం, లెట్స్ గో టు ద వీడియో అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద వీడియో. సో ఇందాక చెప్పినట్టు మనకి నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఎప్పుడు ఉంటుంది అంటే వాకింగ్ డేట్ అనేది 8th January 2026 అంటే ఎల్లుండి ఈ వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. బేసికల్గా ఇది ఎక్కడ ఉంటుంది అంటే వెన్యూ నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. బెంగళూరులో ఉంటుంది. ఈ సిటీ ఫేస్ 2 అనేసి అడ్రస్ క్లియర్గా ఒకసారి చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో టైమింగ్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంది. 2.5 hours మాత్రమే ఉంది. 10 AM to 12:30 PM మాత్రమే ఉంది. సో చూసుకోండి. వెన్యూ అయితే బెంగళూరులో ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 8th January ఎల్లుంటుంది. ఎవరి కోసం అయితే ఈ హైరింగ్ అనేది సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి ఈ హైరింగ్ అనేది నడుస్తుంది. సో మీరు కింద లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ పెట్టి ఉంచుతాను. డెఫినెట్లీ మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ అనేది మీరు రిజిస్టర్ చేసుకుంటేనే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. మీ అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసుకోకుండా వాకిన్ ఇంటర్వ్యూ కదా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అంటే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా థింగ్స్ ఏమేమి చేయాలి అనేది డాక్యుమెంట్స్ టు క్యారీలో మెన్షన్ చేశాడు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జాబ్ లొకేషన్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులోనే ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్, బీకామ్, బీబీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎవరైతే సమ్ కామర్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవచ్చు. దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఇమీడియట్ జాయినర్స్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ. ఇందులో ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అండ్ 24/7 షిఫ్ట్ వైజ్ కూడా యూ నీడ్ టు బీ అవైలబుల్ టు కంప్లీట్ ది వర్క్ డన్. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా మ్యాండేటరీ అనేది ఇచ్చారు. సో థింగ్స్ టు క్యారీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ప్రింట్అవుట్ ఆఫ్ యువర్ బి అప్డేటెడ్ రెస్యూమే ఏదైతే ఉందో అది, అండ్ 2 ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అది ఆధారా, పానా ఏం తీసుకెళ్తారనేది తీసుకెళ్ళండి. ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మీ 10th, 12th, గ్రాడ్యుయేషన్ అయితే సెమిస్టర్ వైజ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి సెమ్ వైజ్ తీసుకెళ్ళండి. సిఎంఎం ప్రొఫెషనల్ అన్నీ జాగ్రత్తగా ఒక ఫైల్ అనేది చేసుకొని ప్రాపర్గా క్యారీ చేసి సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. సో మ్యాండేటరీ టు క్యారీ స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ అప్లికేషన్స్ అనేవి ఏమన్నా ఎక్కువ వస్తే దే మే కండక్ట్ సమ్ సార్ట్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఆల్. సో అలాంటి వాటి కోసం మంచి కెమెరా, ఛార్జర్ ఉండాలనేది ఇచ్చాడు. సో అది కూడా యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ వాట్ దే హ్యావ్ గివెన్. అయితే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఉంటాయి, ఎంత నెంబర్ ఆఫ్ సిటీసీ అనేది ఉంటుంది అనేది వాళ్ళు ఏమైతే డిస్క్లోజ్ చేయలేదు. సో అదొకసారి అయితే చూసుకోండి. అండ్ అలాగే ఎలాంటి ల్యాప్టాప్స్ క్యారీ చేయొద్దు అనేసి క్లియర్గా ఇచ్చాడు. సో ల్యాప్టాప్స్ అనేది మాత్రం ఎలాంటి ల్యాప్టాప్స్ క్యారీ చేయొద్దు. ఓన్లీ మొబైల్ ఫోన్ విత్ డాక్యుమెంట్స్ అండ్ అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ గవర్నమెంట్ ఐడీస్ లైక్ మనకు ఆధార్ కానీ పాన్ కానీ ఏవైతే ఉంటాయో అవి. అండ్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్లీజ్ క్యారీ కాపీ ఆఫ్ దిస్ మెయిల్ టు ద వెన్యూ, మేక్ షూర్ యూ రిజిస్టర్ యువర్ అప్లికేషన్ బిఫోర్ అటెండింగ్ అనేది. సో అది వెరీ ఇంపార్టెంట్. నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి.
సో ఎవరి కోసం మీ హైరింగ్ అనేది నడుస్తుంది అంటే సీనియర్ దీనికోసం హైరింగ్ అనేది నడుస్తుంది. సో బేసికల్గా లైక్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ ఎక్స్పర్టైజ్ టువర్డ్స్ ది అసెట్ మేనేజ్మెంట్ అండ్ ది ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సెక్యూరిటీస్ ఎవరైతే చూసుకుంటుంటారో సో వాళ్ళ కోసం మీ హైరింగ్ అనేది నడుస్తుంది. 8th January ఉంది. సో యా, ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.